ఉన్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నిఖిలామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశకారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. నిన్న మనము 13వ అధ్యాయంలో ఒక్క శ్లోకమే చెప్పుకున్నాము. 5వ శ్లోకము ఏం చెప్పుకున్నాము అంటే, కృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞుని గురించి నేను వివరం చెప్తాను అర్జున అని ముందు రోజు చెప్పారు. దాని గురించి చెప్తూ దీనిని వేదములు, ఛందస్సు, నిన్న 3 శ్లోకాలు చెప్పుకున్నాం. వేదములు, ఛందస్సు, బ్రహ్మసూత్ర పదాలు ఇవన్నీ కూడా ప్రామాణికంగా నిర్ధారించినాయి క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న సంబంధం గురించి అని చెప్పి క్షేత్రం గురించి చెప్పడం బిగించేశారు. ఏవేమి పంచమహాభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంకా అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాల నుంచి వచ్చినటువంటి ఇంద్రియ గోచర పద విషయాలు అంటే తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవి 24. ఈ 24తోటి కలిసినది ఈ దేహము అని చెప్పారు. చెప్పి ఈరోజు దేహానికి ఉన్నటువంటి వికారాలు అంటే మార్పులు చెందేటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పుకురాబోతున్నారు. అంటే లోపలికి వెళ్తున్నారు. ఒకటి పార్ట్స్ చెప్పారు, పార్ట్స్ చెప్పిన తర్వాత వికారాలు చెప్తున్నారంట. శరీరానికి సంబంధించిన కంప్లీట్ వివరణ ఇస్తున్నారు. అయితే నిన్న మనకి ఇది చెప్పుకున్నాం కదండి. దీనిని బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, మనము ఇప్పుడు చెప్పుకున్నాం శరీరంలో ఇవన్నీ ఉన్నాయి, 24 పదార్థాలతోటి కలిసింది శరీరము అని. కృష్ణ భగవానుడు చెప్పినటువంటి క్షేత్రాన్ని గురించి, క్షేత్రజ్ఞుని గురించి సంపూర్తిగా తెలుసుకోవాలి. దానికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానము, అసలైన జ్ఞానము అని నా అభిప్రాయము అని చెప్పారు కదా. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, ఈ శరీరంలో ఇప్పటి వరకు ఉన్న ఒక అభిప్రాయం ఉంటే శరీరాన్ని గురించి, దానికి దాటి లోతుగా వెళ్ళి ఇంకా ఏవేవి ఎలా ఏర్పడ్డాయి, ఇంకా లోతుకి వెళ్ళామనుకోండి. నేను ఇంతకు ముందర నేర్చుకొని ఉన్నాను. ఇంకా లోతుగా పంచప్రాణాలు ఎలా ఏర్పడ్డాయి, పంచకోశాలు ఎలా ఉన్నాయి, మొత్తం నేర్చుకున్నాను. కరెక్టే. ఇది నేర్చుకోవడం వల్ల, ఇది తెలుసుకోవడం వల్ల క్షేత్రం గురించి తెలిసినట్లేనా? అది తెలుసుకుంటే మరి ఆయన వీటికి సంబంధించిన జ్ఞానము ఏదైతే ఉందో అదే అసలైన జ్ఞానము అని అన్నారు. కాబట్టి ఇప్పుడు అసలైన జ్ఞానము మనం కలిగినట్లేనా? ఆలోచిస్తే ఏమీ కలగల. అది తెలియకముందు ఎలా ఉన్నామో, మన జీవితం ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమీ కలగలేదు. ఎందుకని? నిన్న కొత్తగా క్లాస్లో దీని గురించిన వివరణ అసలు ఏమాత్రం తెలియని వాళ్ళు అసలు మనలో ఎంత జరుగుతుందా, ఎంత ఉందా అన్నది కూడా మాకు తెలియలేదు అని కాల్ చేసి చెప్పారనమాట. బాగా చెప్పారు. భూజ్వంశ వచ్చినట్లుగా అనిపించింది, ఎంత ఉందా మనకు శరీరంలో తెలియకుండా. ఇది మరి తెలుసుకున్నంత మాత్రాన అలాగా ఆశ్చర్యాలకి నేను కూడా అప్పుడు తెలుసుకున్నప్పుడు బాగా ఆశ్చర్యపోయాను. ఎంత ఉందా, ఎంత లోతుగా ఉంటుందా అని. మరి అది జ్ఞానం తెలిసినట్లేనా? కాదేమో కదా అని అనిపించింది. మరి కృష్ణ భగవానుడు ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానమే అసలైన జ్ఞానం అని చెప్పారు కదా. దీన్ని లోతుగా అర్థం ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి అనేది అనిపించింది నాకు. అనిపించినప్పుడు కొంచెం ఆలోచించాను. అంటే దానికి సంబంధించింది కూడా ఇక్కడ చెప్పాలి అని అనిపిస్తుంది నాకు. మీరు కూడా, మనం అందరం కూడా ఇలానే వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఎలా అనిపిస్తుంది? పురాణ వైరాగ్యం లాగా కాసేపు వింటున్నాము, ఇదా అనుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఎవరి జీవితాల్లో మళ్ళీ పడిపోతూ తిరిగిపోతూ ఉన్నాం అనమాట. ఒక అజ్ఞాని, నిన్న అనుకున్నాం కదా, జ్ఞాని ఎప్పుడు అంతర్ముఖంతో ఉంటాడు, తీసుకుంటూ జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా పనిచేసుకునేటువంటి అజ్ఞాని పడుతూ లేస్తూ తిరుగుతూనే ఉంటాడు అని అనుకున్నాం కదా. మళ్ళా మనము
అలాగా ఒక అజ్ఞానిలాగా తిరుగుతూనే ఉన్నాం భౌతిక ప్రపంచంలో. తీసుకుని దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఏం ఉపయోగపడట్లేదు అని. మరి ఎందుకు ఇట్లా అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ క్షేత్రము ఈ గురించి మనము తెలుసుకోవడమే సరైంది అని అనుకుంటే, ఇది అజ్ఞానము, ఈ శరీరము నాది కాదు అనేది అసలైన జ్ఞానము. ఈ శరీరములు ఇవి ఉన్నాయి అని తెలుసుకోవడం కాదు, ఈ శరీరము నేను కాదు అనేది తెలుసుకోవడమే ఆ శరీరాన్ని గురించి తెలుసుకోవడం, అసలైన తెలుసుకోవడం అనేది అర్థమవుతుంది. అది కూడా కృష్ణ భగవానుడు చెప్పాడు, నువ్వు శరీరం కాదు అర్జున, నువ్వు ఆత్మవి అని. మరి మనకి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు మనకి శరీరము కాదు మనము అనేది ఎందుకు తెలియట్లేదు? పుట్టక ముందర, అంటే కడుపులో పడక ముందర ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాము. ఏ నామరూపాలు లేవు, ఎటువంటి ఇది లేదు, ఎటువంటి మాయ కూడా లేదు. ఎప్పుడైతే తల్లి గర్భములో మావిలో పడ్డామో మనకు ఆ మాయ వల్ల నామరూపాలు, అంటే రూపము, అబ్బాయి అమ్మాయి కడుపులో ఉండగానే ఏర్పడిపోతున్నాయి కదా రూపాలు. ఇలాగా పొడవు కాళ్ళు, పొట్టి చేతులు, ఇలాగ రకరకాలుగా అన్నిటికి సంబంధించిన రూపాలలోని వికారాలతోటి అన్నిటితోటి ఏర్పడిపోతున్నాయి. ఓకే, మాయ వల్ల ఏర్పడుతున్నాయి, నిజమే. మరి మావిని దాటి బయటకు పుడతాం కదా, మరి అప్పుడు ఆ మాయలో ఏర్పడ్డమే మావిలోనే ఆపేసి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోవాలి కదా. మావిలో పడక ముందర ఏ స్థితి ఉందో బయటకు వచ్చినాక అదే స్థితికి రావాలి కదా, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఈ బాహ్యమైనటువంటి మాయ, ఈ క్షేత్రం ఉంది కదా, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉన్న మాయ వల్ల తెలుసుకోలేకపోతున్నాము. అంటే అప్పటికి మనసు, బుద్ధి, అంతఃకరణం ఏర్పడదు. ఒక జీవి పుట్టగానే రూపం ఏర్పడుతుంది, ఆ రూపాలను బట్టి మనము పేర్లు పెట్టుకుంటాము, నామం ఏర్పడుతుంది. నామరూపాలు మాత్రమే పుట్టిన 11 రోజుకి 21 రోజుకి ఏర్పడతాం అనేది జరుగుతుంది, నామంతో సహా. అప్పటికి మనసు, బుద్ధి, ఈ చిత్తము, అహంకారము ఇవేమీ ఉండవు ఆ జీవుడికి. చిన్న చిన్నగా అవి కూడా ఏర్పడడం మొదలు పెడతాయి. అంటే నిన్న మనము చెప్పుకున్నటువంటి క్షేత్రానికి సంబంధించిన అవయవాలు అనుకోండి. ఏంటంటే క్షేత్రానికి సంబంధించిన అవయవాలు అంటే 24 సంఘాత పదార్థాలని నేను చెప్పుకున్నాం. అందులో మనసు, బుద్ధి, అహంకారము ఇవి కూడా ఉన్నాయి కదా. ఇవి కనపడనివి, కనపడేటువంటి ఆకారము బయట. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడినటువంటి, అంటే దేహేంద్రియము అనండి. దేహము జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతోటి కలిసి ఉన్నది స్థూలంగా మనకు కనపడుతుంది కాబట్టి దాన్ని స్థూల శరీరం అని తీసుకున్నాం. పుట్టినప్పుడు స్థూల శరీరం మాత్రమే వస్తుంది, తర్వాత ఏర్పడతాయి అంతఃకరణం, చతుష్టయం అనేది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇది తర్వాత ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు ఇవ్వకపోతే ఏడవడం, ఆ బేబీ, అవన్నీ చిన్న చిన్నగా మనసు ఏర్పడుతుంది. మనసుతోటి ఆనందం కావాలి, బొమ్మ కావాలి, తీసుకుంటే కోపం, ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఏర్పడతాం మొదలు పెడుతున్నాయి మాయ అనే దాంతో. అంటే అది సూక్ష్మ శరీరము పుట్టిన తర్వాత ఏర్పడింది, అది సూక్ష్మ శరీరం. ఓకే, ఇంకొకటి ఉంది కదా మాయ, అవ్యక్తం, మూల ప్రకృతి. దీనివల్లేనని అనుకున్నాం కదా, అవ్యక్తం గురించి నేను చెప్పుకున్నాం కదా. అది ఈ అంతఃకరణ చతుష్టయంలో భాగం కాదు, అది అజ్ఞానంతో కూడింది, అవ్యక్తంగా ఉండేది మూల ప్రకృతి కాబట్టి దానిని కారణ శరీరం అంటారు. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఏర్పడడానికి కారణం అది కాబట్టి దానిని కారణ శరీరం, కారణ ఉపాధి అని అంటాము. ఈ మూడు కలిస్తేనే కంప్లీట్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. ఇది మనకి నిన్న బాగా వివరణ తెలుసుకున్న దాంట్లో మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరి బయటకు వచ్చిన బిడ్డకి మావి నుంచి బయటపడ్డా తెలియలా. తర్వాత బిడ్డ పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఇలాగా గీతోపదేశాలు వినడము, గురువుల దగ్గర ఉపదేశాలు వినడము, ఇది నువ్వు ఈ శరీరము నీది కాదు, నామరూపరహితుడు అయినటువంటి నీవు ఆత్మవి అని ఎంత చెప్తున్నా, ఎంత విన్నా మనకి ఎందుకు అర్థం కావట్లేదు, ఆత్మస్థితిలో ఎందుకు ఉండట్లేదు అన్నది ఇదైంది. అంటే మనము పుట్టక ముందరే అజ్ఞానంతో వచ్చాం కడుపులోకి. ముందర జ్ఞానవంతులుగా మనం లేము. పుట్టక ముందరే అజ్ఞానంతో తల్లి గర్భంలో వచ్చాము. ఆ అజ్ఞానము అలానే ఆ మూల ప్రకృతిగా మావిలో కప్పబడి బయటకు వచ్చి ఈ యోగమాయలో కప్పబడి అది అలానే
స్థిరంగా అజ్ఞానంగా అలా ఉండిపోయి ఈ శరీరమే నేను అనుకుంటూ అలానే ఉండిపోయాం. అలానే శరీరాన్ని వదిలేస్తున్నాం, అజ్ఞానాన్ని అలానే చిత్తంతో పాటుగా తీసుకొని వెళ్తున్నాం. మరలా పుడుతున్నాం అదే అజ్ఞానంతో, మరలా అదే అజ్ఞానంతో పోతున్నాం. ఇంతే జరుగుతుంది. ఎన్ని జన్మల నుంచి జరుగుతుందో మనకి తెలియకుండా అదే దాంట్లో వెళ్తున్నాం. మరి మానవులు అందరూ కూడా ఇలానే ఉంటున్నారా అని ఆలోచిస్తే లేరు కదండి. బుద్ధుడు, ఒక రమణుడు, వీళ్ళకి తొందరగానే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అనేది తెలిసిపోయింది కదా. వాళ్ళు సాధన చేశారు, మనం చెయ్యలేకపోతున్నామా అంటే వాళ్ళు కూడా ఏం సాధన చేయలే. సాధన చేసి సాధించిన వాళ్ళు కొంతమంది మహాపురుషులు ఉన్నారు. అతి తక్కువ సాధనలోనే అసలైన తత్వాన్ని తెలుసుకున్న మహాపురుషులు ఉన్నారు. బుద్ధుడికి ఏమైందండి, రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి చూసి ఆ శరీరము అలాగా విహీనమైపోవడం చూసి ఈ దేహము ఇలానే వికారాలకు లోనైపోతుంది అన్న తెలియంగానే ఇలాంటి దేహమా నేను అనేటువంటి ఒక స్పృహ కలిగి ఇది నేను కాదు కదా అనేసి అసలైన నేనేంటో తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. సాధన ద్వారా సాధించుకోగలిగాడు, అయిపోయింది. రమణులు కండి, కేవలం ఒక మృతదేహము రోడ్డు మీద ఊరేగింపుగా వెళుతుంటే ఆ మృతదేహము పడుకున్నట్లే నేను పడుకుంటాను, దాని స్థితి ఎలా ఉందో నేను అనుభవిస్తాను అనుకొని పడుకుంటే అలానే ఉన్న మృతదేహం లాగానే ఉన్నప్పటికీ లోపల వేరే ఏదో ఉన్నాను నేను, కాబట్టి ఈ శరీరం నేను కాదు అనేది ఒక జ్ఞానం వెంటనే కలిగింది. ఆ రూపంగా నేను ఇది కాదు అని తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి మనం ఇంత వింటున్నాము, ఇంత చేస్తున్నాము, ఎన్నెన్నో సాధనలు చేస్తున్నాము, ధ్యానాలు చేస్తున్నాము, ఆ చైతన్యాన్ని రుచి చూస్తున్నాము, ఆనందపడుతున్నాము అని చెప్తున్నాము. మరి ఎందుకు మనకి ఆ జ్ఞానం అనేది కలగట్లేదు అన్నీ అనిపించిందండి. అది ఇలాగా ఈ అజ్ఞానంతో ఎన్నాళ్ళు ఎన్ని జన్మలు మనం ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాము అని అనగానే నాకు తెలియకుండానే కళ్ళంటి నీళ్ళు గారిని అసలు అప్పుడు ఆలోచించితే నాకు అప్పుడు అనిపించింది, కృష్ణుడు ఏమని చెప్పాడు, నా భక్తుల్ని మాయ ఏమీ చెయ్యదు. నిన్న కూడా అదే చెప్పుకున్నాం కదా. ఈ అవ్యక్తమైన మాయ నుంచి తప్పించుకోవాలి ఎలాగంటే నా భక్తుల్ని అని అన్నారు. మరి ఎంతమంది ఆయన భక్తులు లేరండి, రోజు ఆయనకి పూజలు చేస్తూనే ఉన్నారు కదా. మరి వాళ్ళు మాత్రం తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోవట్లేదు కదా. మరి అక్కడ ఏంటి కారణం అని ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, భక్తులు భగవంతుడికి పూజలు చేస్తున్నాము అంటే మనము సాకార మూర్తిగా అంటే నామరూపాలు పెట్టుకొని చేస్తున్నాము. ఒక ఈశ్వరుడు, ఒక కృష్ణుడు. ఎందుకు మనము కూడా ఈ నామరూపాలు కలిగిన శరీరాన్ని మనమే అనుకుంటున్నాం. ఈ శరీరం నేను కాదు అన్న భావన మనకు రావట్లేదు. అందుకని మనం అలానే అనుకుంటున్నాం కాబట్టి భగవంతుడికి అలానే కల్పించి పూజలు చేస్తున్నాము. మరి యాక్చువల్గా అసలు సత్యం ఏంటి, మనము నామరూపరహితులమైన ఆత్మలు. మరి మనకే నామరూపాలు లేకపోతే భగవంతుడికి మనం ఆపాదిస్తే భగవంతుణ్ణి పొందినట్లు అవ్వదు కదా. అప్పుడు మాయ నుంచి తప్పించుకోలేము కదా. అక్కడ మరి అసలైన భగవంతుణ్ణి కృష్ణుడి భక్తులుగా అవ్వడం ఎలాగా, అసలైన భక్తి అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచించితే మనకేం అర్థమవుతుందంటే, కనీసం మన కళ్ళతోటి మన శరీరాన్ని చూసుకోలేము. కళ్ళు మన శరీరంలో భాగం. సమస్త ప్రకృతిని, మన ముందున్నదిన్ని, ఎదురుగా ఉన్న మనిషి శరీరాన్ని చూడగలిగిన కన్ను మన శరీరాన్ని మనం చూడలేకపోతున్నాం. అద్దంలో చూసుకుంటున్నామంటే అది ప్రతిబింబమే, అసలైన రూపం కాదు కదా, ప్రతిబింబమే కదా. కాబట్టి మన శరీరాన్ని మనం శరీరమే చూసుకోలేనప్పుడు మనము ఆత్మలము అనేది మనం ఎలా చూసుకోగలుగుతాము, అసలైన పరమాత్మని ఎలా చూడగలుగుతాము? ఇది మనం తెలుసుకోవాల్సింది. మనము ఆత్మలము అని చూసుకోగలగడమే ఈ శరీరమును నేను కాదు అనేటువంటి అనుభవ జ్ఞానం కలుగుతుంది. అప్పటిదాకా శరీరాన్నే మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ అజ్ఞానము అనేది, మాయ అనేది కృష్ణుడి ముందు సిగ్గుపడుతూ ఉంటుందని చెప్పారు కదా. ఎప్పుడైతే ఈ ఆత్మను నేను, ఈ శరీరాన్ని కాదు అనేది అసలైన జ్ఞానం అది తెలుసుకుంటే, ఊరికే క్షేత్రానికి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి 24 పదార్థాలు కలిస్తే శరీరం అని తెలుసుకునేది అసలైన జ్ఞానము కాదు. ఈ 24 పదార్థాలు కలిసిన దానిని దాటి నేను వేరే ఉన్నాను, విస్తరించి ఉన్నాను, అది నేను, ఇది నేను కాదు అని తెలుసుకుంటే
అప్పుడు మాయ, అది అజ్ఞానం కదా, కాబట్టి అజ్ఞానం జ్ఞానం ముందు సిగ్గుపడుతూ తల ఉంచుకుంటుంది అనేది అక్కడ. అదేంటి, కృష్ణుని ముందు ఆ మాయ సిగ్గుపడుతూ ఉంటుంది అని అన్నారు అని అంటే కృష్ణుడి జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆ ముందర అజ్ఞానము తల ఉంచుకొని ఉన్నట్లు, సిగ్గుపడుతూ ఉన్నట్లు. కాబట్టి ఎప్పుడైతే మనము కూడా అజ్ఞానాన్ని దాటి జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు అజ్ఞానం నుంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాము. అది తెలుసుకోవాలి అని అంటే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే. అంటే ఎప్పుడు అన్ని జన్మల నుంచి, ఎన్నో జన్మల నుంచి మనల్ని వెంటాడుతున్నటువంటి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే మానవ జీవిత లక్ష్యం అవ్వాలి. ఇది ఇది తెలుసుకోవడమే క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానం అవుతుందన్నమాట. అప్పుడు ఈ జ్ఞానం తెలుసుకున్నవాడే సరి అయిన జ్ఞాని, సరి అయిన జ్ఞానము అని మనం తెలుసుకోవాలి అని అంటే గురువు సహకారంతో తీసుకోవాలన్నమాట. గురువు సహకారం తీసుకొని మన గురించి, మన యథార్థ తత్వం గురించి విడమర్చుకుంటూ, తెలుసుకుంటూ, విచారణ చేసుకుంటూ అంతర్ముఖం అవ్వితేనే అప్పుడు ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మని అనేటువంటి అసలైన జ్ఞానం మనకు అర్థమవుతుందండి. ఇదే కదా మనకి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నిర్వాణ శతకం గురించి, షట్కం గురించి అందరూ తెలుసుకునే ఉంటాడు. కృష్ణ భగవానుడు చెప్పాడు అందులో. ఈశ్వరుడు గురించి ఆది శంకరాచార్యులు గారు చెప్పారనమాట. ఇదేనమాట, మనము గురువు దగ్గరికి వెళ్ళి ఏదైతే తెలుసుకుంటే అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందుతాము అన్నది నిర్వాణ షట్కాన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నా కూడా మనకి కొంతవరకు అనుభవం అయితేనే అసలైన జ్ఞానం. ఓకే, అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానము, అదే జ్ఞానికి సోపానం అవుతుంది. అంతేకాని ఈ అనుభవం కాకుండా తెలుసుకున్నది ఏది మనల్ని ఉద్ధరించట్లేదు. ఇది కేవలము ఒక పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగా కాసేపు ఉండిపోతున్నాయే కానీ కంప్లీట్గా రావట్లేదు. నిర్వాణ షట్కంలో కూడా అదే కదా, మీరు వినే ఉంటారు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని చెప్తారు కదా. న శ్రోత్రం న జిహ్వా న చగ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు. ఎవరు అనంటే అంటే ఏంటి, ఆయన చెప్తుంది మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అంటే మనస్సుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాదు. అంటే అంతఃకరణంలో ఉన్న 4 చెప్పేశాడు నేను కాదు అని. నా శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే అంటే నేను నాలుకను కాదు, చెవులను కాదు, ముక్కును కాదు, కన్నును కాదు. మరి భూమిని అంటే నవ్యోమ నచం వ్యోమ భూమిర్న తేజో న వాయు అంటే అగ్నిని, వాయువుని, భూమిని, గాలిని ఏది కాదు. మరి ఎవరు అంటే చిదానంద రూప శివోహం శివోహం అని అన్నారు. చిదానంద రూపముతో ఉన్నటువంటి శివుడును నేను అని చెప్తారనమాట. అంటే ఆత్మ యొక్క లక్షణాలు చెప్పడానికి నిర్వాణ షట్కం వచ్చింది. ఏవేవైతే మనము అని అనుకుంటూ వస్తున్నామో అది ఒక్కొక్కటి, ఇది కాదు, ఇది నువ్వు కాదు, ఇది కాదు, ఇది కాదు, నువ్వెవరివి అంటే చిదానంద రూపుడునైన శివుడుని అని చెప్పేటువంటిది. ఇది ఆత్మకి సంబంధించిన జ్ఞానం ఆది శంకరాచార్యుల నుంచి వచ్చింది. ఇది ఇక్కడ మనము కృష్ణ భగవానుడు చెప్పిన క్షేత్రజ్ఞ జ్ఞానమే అసలైన జ్ఞానము అనే దాన్ని గురించిన లోతు అర్థం ఇదండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం కదా, ఈ చెప్పుకుంటున్న దగ్గర నుంచి ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటుంటే ఈ లక్షణాలు విన్నాము అయిపోయిందని కాకుండా ఈ లక్షణాలు మనలో కూడా ఉన్నాయి కదా అని తరచి గుర్తించటం చూద్దామండి. చిన్న చిన్నగా గుర్తిస్తూ ఉందామండి. అలాగా గుర్తిస్తుంటేనే ఇది నేను కాదు అనేది అర్థమవుతుంది. గుర్తించకుండా ఉన్నంత కాలము మనకి ఎదగడం అనేది, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి ఎదగడం అనేది రాదన్నమాట. అందుకని ఇప్పుడు నేను ఇది మీతో పంచుకోవాలి అని అనుకున్నది ఎందుకంటే వింటున్నది ప్రతిదీ మనకి ఆపాదించుకుంటూ ముందుకి ఎదగడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగించుకుందామని చెప్పే ఉద్దేశంతో ఇది మీతో పంచుకున్నానండి. ఓకే, ఇప్పుడు శ్లోకంలోకి వెళ్ళిపోతాం. 6వ శ్లోకం. నిన్న క్షేత్రంలోని భాగాలు చెప్పారు. ఇప్పుడు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఇవి చెప్తున్నారు, వికారాలు చెప్తున్నారు.
ఆ క్షేత్రానికి ఏవేవి లక్షణాలు ఉన్నాయో అనేది ఇప్పుడు చెప్తున్నారండి. ఏం చెప్తున్నారో చూద్దాము. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. తాత్పర్యం: ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఇవన్నిటిని కలిపి, ఈ వికారాలన్నీ కలిపి ఈ క్షేత్రం యొక్క స్వరూపముగా ఉంది అర్జున అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటో తెలుసుకుందామండి. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖ అని అన్నారు. ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషం ద్వేషం, సుఖం దుఃఖం సుఖ దుఃఖాలు. తర్వాత సంఘాత చేతన ధృతి, సంఘాత ప్లస్ చేతన ధృతి అని అన్నారు. అంటే సంఘాత అంటే దేహేంద్రియ మనోబుద్ధులు అన్నీ కలిస్తే స్థూల దేహం అయింది కదండి. నిన్న మనం అనుకున్నట్టు క్షేత్రానికి ఇవన్నీ కలిస్తే క్షేత్రం అయిందని చెప్పుకున్నాము కదా. అవన్నీ కలిసినటువంటి స్థూల దేహము, స్థూల శరీరాన్ని సంఘాత అని అంటారనమాట. చేతన అంటే చైతన్యము, ధృతి అంటే మనోబలం అనమాట. రెండో పాదంలో ఏం చెప్పారు? ఏ తత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని అన్నారు. సవికారం ముదాహృతం అని అన్నారు కదా. సవికారం ప్లస్ ఉదాహృతం అనమాట. సవికారం అంటే ఏంటి? ఈ వికారాలు ఉన్నాయి కదా, ఈ వికారాలతో కూడినటువంటి వికారమును కలిగినటువంటి ఏ తత్ క్షేత్రం, ఈ క్షేత్రమే, ఇది ఏ వికారాలతో కూడినటువంటి ఈ స్థూల శరీరము, ఈ కోరికలు దుఃఖాలు ఇవన్నీ కలిగినటువంటి వికారాలతో ఉన్నటువంటి ఈ స్థూల శరీరమే, సంఘాతమే క్షేత్రం, క్షేత్ర స్వరూపమని సమాసేన సంగ్రహముగా ఉదాహృతం, సవికారం ఉదాహృతం కదా, ఉదాహృతం చెప్పబడినది అని చెప్తున్నారు. ఇవన్నీ ఇక్కడ కృష్ణ భగవానుడు వికారాలు చెప్తున్నారనమాట. ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము. ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకున్నాము? 24 సంఘాత పదార్థాలతో కూడినటువంటి ఈ క్షేత్రము 2 భాగాలుగా చేసుకుంటే, 3 భాగాలు ముందర 2 భాగాలతో చెప్పుకున్నాము. స్థూల దేహము, సూక్ష్మదేహము. అంతఃకరణముగా ఉన్నటువంటిది సూక్ష్మదేహము, స్థూల దేహము. ఎందుకంటే స్థూల దేహము వెళ్ళిన కొంత ప్లేస్ వరకు వెళ్ళిన చోటికి మనసు అంటే సూక్ష్మదేహ శరీరము లోపల ఉన్నటువంటి మనసు కదండి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి కదా సూక్ష్మ శరీరం కింద మనం చెప్పుకుంటున్నది. అవి కూడా శరీరము కదలడానికి అన్నిటికీ ఉపయోగపడేదే. కానీ దాని యొక్క పరిధి ఎలా ఉంటుందంటే, స్థూల శరీరం వెళ్ళలేని చోటికి కూడా అది వెళుతుంది. స్థూల శరీరం నిద్రలో జడంగా పడిపోయి ఉన్నప్పుడు కూడా మనస్సు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని పరిధి వేరుగా ఉంటుంది దీనికన్నా దానికి. కాబట్టి ఇక్కడ మనము రెండింటిని సెపరేట్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ స్థూల దేహము, సూక్ష్మదేహము రెండుగా విభజించుకున్నాము ఆ క్షేత్రాన్ని. ఆ విభజించుకున్న దాంట్లో స్థూల దేహానికి వచ్చేటప్పటికి కొన్ని వికారాలు ఉన్నాయి. ఇక్కడ ఏమని చెప్పారు? ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి, ఇవన్నీ చెప్పారు కదా. ఇక్కడ స్థూల శరీరముకి కొన్ని వికారాలు ఉన్నాయండి. అవేంటండి? ఇది అందరికీ తెలిసిందే. ఈ దేహం అనేది పుట్టిన దగ్గర నుంచి ఒక్కటిగా ఉండదండి. వికారాలు దాంట్లో ఉంటాయి. ఎలాగా? మరణించే వరకు కూడా ఈ శరీరము 6 రకాల మార్పులకు లోనవుతుందండి. ఏంటవి? అస్థి, జాయతే, వర్ధతే, విపరణమతే, అపక్షీయతే, వినశ్యతి అని. అంటే ఈ పదాలను చూసి కంగారు పడకండి, మామూలుగా చెప్తున్నాను. ఏంటంటే అస్థి అంటే ఒక ఉనికి, అస్తిత్వం. ఎలా వస్తుందండి అస్తిత్వం ఈ శరీరానికి? కడుపులో పడ్డప్పుడే ఒక అస్తిత్వం అనేది వచ్చేస్తుంది, ఒక ఉనికి అనేది ఏర్పడుతుంది. అలా వచ్చింది అక్కడే ఉండిపోతుందా? ఉండదు కదా, పుడుతుంది. జాయతే అంటే పుట్టడం. అలా పుట్టింది అలానే ఉండిపోతుందా? పెరుగుతుంది. వర్ధతే అంటే పెరుగుతుందన్నమాట. అలా పెరిగి అలానే ఉండిపోతుందా? లేకపోతే పెరిగి పెరుగుతూనే జీవితకాలం పెరుగుతుందా? పెరగదు. కొంత టైం అయిన తర్వాత
ఆగిపోతుంది కదా, పరిణామం చెందడానికి రెడీ అయిపోతుంది, అక్కడి నుంచి వేరే పరిణామం చెందుతుంది. అందుకని విపరిణమతే, పరిణామానికి సిద్ధమవుతుంది. అలా పరిణామం చెందింది అలానే ఉంటుందా? ఇంకా కొంత వయసు వచ్చేసిన తర్వాత శుష్కించడం ప్రారంభం వస్తుంది, క్షీణించడం. అపక్షీయతే, క్షీణించడం మొదలు పెడుతుంది. అలా క్షీణించింది అలానే భూమి మీద ఉండిపోతుందా? ఉండదు కదా, మరణిస్తుంది. అంటే వినశ్యతి. ఇలాగా ఉనికిలోకి రావడము, పుట్టడము, పెరగడము, ఇలాగ పరిణామం చెందడము, శుష్కించిపోవడము, మరణించడము, ఇవన్నీ కూడా 6 వికారాలు స్థూల శరీరానికి. ఈ వికారాలను మాత్రమే కలిగి ఉంటుందా అంటే శరీరము ఈ కేవలం దానికోసమే రాలేదు కదండి వికారాలు. ఈ వికారాలు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. మనకి ఉపయోగపడేది ఏంటండి ఈ శరీరం వల్ల? మనము ఈ భౌతిక జగత్తులో మనకు కావాల్సింది ఏదైనా పొందాలి అంటే ఈ శరీరం నుంచే కదా పొందేది. ఏదైనా ఒక ఆనందం పొందాలి, ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాం. లేదు, భౌతికంగా కాదు, భగవంతుని యందు రమిస్తూ భగవంతుని భక్తి చేస్తూ ఆనందం పొందాలి అనుకున్నా కానీ ఈ శరీరం వల్లే కదా. కాబట్టి ఆ ఆత్మకి ఆనంద అన్వేషణలో ఈ శరీరం అనేది సహకరిస్తుంది. ఇది ఈ యొక్క స్థూల శరీరం యొక్క వికారాలు. మొదట స్థూల శరీరం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, చైతన్యము, ధృతి అనేటువంటి 6 లక్షణాలు ఇంకా చెప్పారండి. అవి క్షేత్రములో ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి ఆపాదించుకున్నాం మనము. ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము అని. ఇచ్ఛ అంటే ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే. మనకి ఆసక్తి ఏదైతే ఉంటుందో అది కోరికగా మారుతుంది కదా. ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక పదార్థం మీద చూసి అది మనకి సుఖం ఇస్తుంది అనే కారణంతో దాన్ని మనం పొందాలి అని అనుకుంటాం. ఆసక్తి వస్తుంది ఫస్ట్, ఆ ఆసక్తే కోరికగా మారుతుంది అనమాట. ఇది సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి ఒక వికారం, మనసుకు ఉండేటువంటి వికారం. కోరికలు కలిగేది మనసుకే కదా. కాబట్టి అంతఃకరణంలో ఉన్నటువంటి దీనికి కలిగినటువంటి వికారం అన్నమాట, మనసుకు కలిగినటువంటి వికారం ఇచ్ఛ. అలానే కోరికతో పాటు ద్వేషము, అది దొరకలేదనుకోండి కోపం వస్తుంది కదా, ద్వేషం కలుగుతుంది కదా. కాబట్టి ఇది కూడా ఒక వికారమేనమాట, అంతఃకరణానికి సంబంధించిన వికారమే. అయినా అంతఃకరణం కూడా క్షేత్రంలోని భాగమే కాబట్టి ఇది క్షేత్రం యొక్క వికారాలలోనే చేర్చేసామన్నమాట. తర్వాత సుఖ దుఃఖాలు, ఈ 2 కూడా అంతే కదండి. ప్రతికూల పరిస్థితులు వచ్చినా దుఃఖం వస్తుంది, అనుకూల పరిస్థితులు వస్తే సుఖం వస్తుంది. ఇలాగా ఈ రెండిటికి మధ్యలో అది వచ్చినప్పుడు సంతోషించడం, అనుకూల ప్రాప్తి వస్తే, ప్రతికూల ప్రాప్తి వస్తేనేమో దుఃఖించడం, ఇవన్నీ కూడా అంతఃకరణములో వ్యాకులతను కలిగిస్తుంది కదా, సంతోషాలని, వ్యాకులతను. ఇవన్నీ ఈ 2 కూడా అంతఃకరణంలో జరిగేటువంటి వికారమే అవుతుందన్నమాట. ఈ వికారము కూడా ఈ క్షేత్రానికి ఒక వికారమే. అంతఃకరణము కూడా క్షేత్రానికి సంబంధించిందే కాబట్టి ఇది కూడా క్షేత్ర వికారంగానే పేర్కొన్నారు. ఇంకపోతే సంఘాత అనుకున్నాం కదా, స్థూల శరీరానికి సంబంధించినటువంటి వికారాలు 6 ఉంటాయి అని అనుకున్నాం కాబట్టి 6 ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఎలాగా పుట్టి పెరిగి నశిస్తుందో 6 దశలలో అదే దాని యొక్క వికారము. తర్వాత చైతన్యము. ఇంక ఇక్కడ చైతన్యం వచ్చేటప్పటికి ఆత్మలో ఉండేటువంటి ప్రాణశక్తే కదండి చైతన్యము. మనకు అందరికీ తెలిసిందే. ఆత్మ లేకపోతే శరీరము జడమైపోతుంది, ఆ చైతన్యం లేకపోతే. అంటే ఆ చైతన్యం కలిగించేది ఆ ప్రాణశక్తి కదా. కాబట్టి ఆత్మ ఉన్నంత కాలము ఆ చైతన్యము శరీరానికి ఆ చైతన్యాన్ని ఆపాదిస్తూ అది అలానే ఉంటుందన్నమాట. ఆ చేతనాశక్తి కలిగి ఉంటుంది. అంటే ఎలాగంటే ఒక బాగా ఒక పొయ్యి, దాన్ని ఏమంటారు, గాడి పొయ్యి అనుకోండి. ఆ పొయ్యి మండుతూ ఉన్నప్పుడు వేడి వస్తుంది. అంటే వేడిని కలిగించేటువంటి సామర్థ్యము అదేంటి ఆ పొయ్యి అగ్నికి ఉంది కదా. అలానే చైతన్యాన్ని కలిగించేటువంటి సామర్థ్యము ఆత్మకు ఉంది కదా. ఆ అగ్నిలో కనుక మనం ఏదైనా ఒక ఇనప సువ్వనేస్తే అది కూడా వేడిగా అయిపోతుంది. కాబట్టి ఆత్మ కూడా ఈ శరీరానికి అలానే చైతన్యాన్ని కలిగిస్తుంది.
కలిగించి ప్రాణం ఉన్న దానిలాగా చేస్తుంది. కాబట్టి ఈ చైతన్యాన్ని కూడా క్షేత్రం యొక్క ఒక లక్షణమే అని కృష్ణ భగవానుడు చెప్పాడు అన్నమాట. ఇక్కడ చైతన్యం లేకపోతే అసలు క్షేత్రం అనేది జడంగా పడిపోతుంది. మరణించిన తర్వాత చైతన్యం పోయిన తర్వాత ఈ క్షేత్రానికి ఎటువంటి ఏది ఉండదు కదా, కదలిక. అందుకని చైతన్యం అనేది ఈ క్షేత్రం యొక్క ఒక లక్షణంగా చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ధృతి అంటే మనోబలము. మనోబలం అంటే ఇది శరీరంలోని వేరువేరుగా ఉన్న ఎటువంటి వెయిట్నైనా సరే యాక్టివేట్గా అంటే చురుకుగా చేసి ఒకే దిశలో ఏకాగ్రతగా ఉంచి అలాగ ప్రవర్తించేటట్లుగా చేసేటువంటి దృఢ సంకల్పం. అలాగా తమో గుణముతో ఉండేటువంటి జీవుడికి ఈ దృఢ సంకల్పం, ఈ మనోబలము తక్కువగా ఉంటుంది. అది సాధించాలి, ఏదైనా సాధించాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలి అనంటే ఈ క్షేత్రం ద్వారానే కదా మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకోవాలంటే. అలా సాధించాలి అనేటువంటి సంకల్పం మనకు ఏర్పడాలి అంటే మన మనోబలము గట్టిగా ఉండాలి. మన మనోబలమే ఆ సంకల్పానికి కారణమవుతుంది. ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి ఈ క్షేత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంకల్ప బలం అనేది కూడా ఆత్మశక్తి యొక్క ఆ శక్తి. కాబట్టి అది బుద్ధి యొక్క లక్షణం. మనోబలము అనేది బుద్ధి. ఇందాక మనసు చెప్పుకున్నాం, మనసు యొక్క లక్షణాలు. ఇప్పుడు ఇది ఈ మనోబలం వచ్చేటప్పటికి బుద్ధి యొక్క లక్షణంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ సంకల్పాలు ఎలా వస్తాయి అన్నది ఇందాక మనం ఇప్పుడు నేను చెప్పినట్లుగా తమో గుణముతో ఉండే వాళ్ళకి ఒక రకమైన సంకల్పాలు ఉంటాయి, రజోగుణంలో ఉండే వాళ్ళకి ఒక రకమైన సంకల్పాలు ఉంటాయి, సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఒక రకమైన సంకల్పాలు ఉంటాయి. ఈ సంకల్పాలు మనోబలము, వాళ్ళ యొక్క మనోబలము వారి యొక్క సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు కదా. కాబట్టి ఇది కూడా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ఒక లక్షణంగా ఇక్కడ చెప్పారనమాట. ఈ లక్షణాలు కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ క్షేత్ర స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఇలాంటి వికారాలు, ఇలాంటి లక్షణాలు ఇవన్నీ కలిస్తే ఉంటుంది అని చెప్పారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారంటే, మనకి 2వ శ్లోకంలోనే చెప్పాం కదా, క్షేత్రజ్ఞుడి జ్ఞానమే నిజమైన జ్ఞానము అని అర్జునుడు మొదటి శ్లోకంలో అడిగారు, జ్ఞానము జ్ఞేయము గురించి చెప్పమని. దీని గురించిన జ్ఞానమే ఏది, క్షేత్రజ్ఞుల జ్ఞానమే నిజమైన జ్ఞానము అని అన్నారు. ఇప్పుడు దాకా క్షేత్ర స్వరూపము, దాని వికారాలు చెప్పారు కదా. ఇప్పుడు జ్ఞానము దగ్గరకు వస్తున్నారు నెక్స్ట్. అలాంటి జ్ఞానాన్ని పొందడం కోసం ఆ సాధనాలు ఏవేవైతే ఉంటాయో వాటిని కూడా జ్ఞానము అని అంటారు. అంటే ఇది ఆ రోజు చెప్పాను, జ్ఞానము జ్ఞేయము మధ్య సంబంధము చెప్పమని అర్జునుడు అడిగితే, తెలుసుకొనగలిగినది జ్ఞానమైతే తెలుసుకోబడేది జ్ఞేయము అని అనుకున్నాము. దీని గురించి ఇంకా ఎలాబరేట్గా ముందు చెప్పుకుంటాము అని అనుకున్నాం కదా, అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి జ్ఞానము అనే దాని మీద పేరు మీద వస్తుంది. అంటే ఇది గులాబీ పువ్వు అనేది ఎదురుగా పెట్టుకున్నాం. ఆ వస్తువుని అది ఏంటి అనేది మనం చూసినప్పుడు అది గుర్తించాం, అది గులాబీ పువ్వు అని. మనకు తెలిసినటువంటి, అంటే అది ఎర్రగా ఉంది, సున్నితమైన రేకులతోటి ఉంది, ఒకలాంటి గులాబీ పువ్వు వాసన వేరేగా ఉంటుంది కదా, ఆ వాసన ఇలా ఉంది, దీనికి సంబంధించిన జ్ఞానం కదండి ఈ విషయము. మనం గ్రహింపగలిగినటువంటి ఈ విషయం మొత్తము దేనికి సంబంధించిన జ్ఞానము? గులాబీ పువ్వుకు సంబంధించిన జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము అనేది ఆ గ్రహింపు తెలుసుకున్నటువంటిది. అదే అక్కడ ఎదురుగా ఇంకొక వస్తువు ఉంది, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఇది ఏ చెట్టు, ఇది ఎంత ఎత్తుకు ఎదిగింది, దేనికి ఇది, ఇలాంటి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానము మనం గమనించుకుంటుంటాం కదా. ఆ గ్రహింపు, ఆ తెలివి, అది చేతనత్వం అది ఉంటుంది కదా, ఆ గ్రహింపు శక్తి, అది జ్ఞానము. ఇక్కడ మనము ఈ జ్ఞానము జ్ఞేయము అనే దానికి 2 రకాలుగా, అంటే జ్ఞానము అక్కడ వస్తువులు మారే కొద్దీ జ్ఞానంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక వస్తువుకు తగ్గ జ్ఞానం ఒక రకంగా ఉంటుంది, ఇంకో వస్తువు తగ్గ జ్ఞానం ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఎదురుగా భగవంతుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానముకి భగవంతుడికి ఏమీ తేడా లేదు. ఆయన జ్ఞానస్వరూపుడు కదా. భగవంతుడికి సంబంధించిన జ్ఞానమే
మనము తెలుసుకోవాలనుకుంటున్న జ్ఞానము ఇంకా వేరే ఉండదు. ఆయన ఇలాగా పొడవుగా ఉంటాడు, 10 అడుగుల ఎత్తులో ఉంటాడు, నీలిరంగు మేనిశ్చాయితో ఉంటాడు, పట్టు పీతాంబరాలు ధరించారు. ఇవన్నీ సాకార రూపానికి సంబంధించిన జ్ఞానము. అలా కాకుండా జ్ఞేయ వస్తువు, అసలైన తత్వజ్ఞానము, భగవంతుని యొక్క తత్వజ్ఞానము, అసలైన క్షేత్రజ్ఞుని యొక్క నిర్గుణ నిరాకార పరమాత్మ యొక్క జ్ఞానము ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటామో అక్కడ ఆ జ్ఞేయ వస్తువు, మనము తెలుసుకునే జ్ఞానము రెండు ఒకటే అయిపోతాయి. అక్కడ ఆ రెండు తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటున్నటువంటి జ్ఞాని, తెలుసుకునేవాడు ఉన్నాడు కదా ద్రష్ట, ఆ తెలుసుకునేవాడు కూడా ఒకటే అయిపోతాడు. ఇది ఇప్పుడు వద్దులేండి, మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. అదే ఈ జ్ఞానం గురించి తెలుసుకుని మొత్తం ఒక 5 శ్లోకాల్లో చెప్తారు కృష్ణ భగవానుడు ఆ జ్ఞానము ఎలాగా ఏంటి అనేది. అక్కడ మనము నిదానంగా తెలుసుకుందాము. అది రేపటి నుంచి, అంటే ఎల్లుండి నుంచి అండి, రేపు ఆదివారం సెలవు కదా, ఎల్లుండి నుంచి దాని గురించిన వివరణ తెలుసుకుందామండి.